జ్యూసీ చికెన్ మీద నిమ్మకాయ పిండుకొని అట్లా తింటే భలే టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. అండి ఈరోజు మేము డిఆర్ఎఫ్ దగ్గర ఉన్న ఆనిముత్యాలకు వచ్చాం. డిఫరెంట్ కాంబోస్ ఉంటే వెళ్ళి చూసేద్దామండి. అండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు అయితే చేయగలం అనమాట. ఈరోజు మేము డిఎల్ఎఫ్ దగ్గర ఉన్న ఆనిముత్యాలు రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట. వీళ్ళ దగ్గర డిఫరెంట్ కాంబోస్ ఉంటాయి. ఆ ప్రైజెస్ ఏంటి అవన్నీ అయితే చూద్దాం. చికెన్ అన్లిమిటెడ్ రైస్ కాంబో వచ్చేసి 229 అంటే 230 రూపీస్ అనమాట. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గోంగూర చికెన్ వస్తాయి. కర్రీ 1 లిమిటెడ్ సర్వింగ్, అన్లిమిటెడ్ బగారా, చిట్టుముత్యాలు అన్లిమిటెడ్. అట్లా డిఫరెంట్ కాంబోస్ అయితే ఉంటాయి. మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చేసేద్దాం. మేమైతే బగార్ రైస్ అట్లానే చిట్టుముత్యాల రైస్ తీసుకున్నాం. దాంట్లో మటన్ అన్లిమిటెడ్ కాంబో అయితే తీసుకున్నాం అనమాట. అట్లానే ప్రాన్స్, చికెన్ కర్రీ వచ్చినాయి. ఆనియన్, లెమన్ అయితే ఇచ్చారు. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చిట్టుముత్యాల రైస్ అంటే ఎవరికైనా తక్కువ తింటారు. మీరు ఎవరైనా టేస్ట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చిట్టుముత్యాల రైస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ మటన్తో ఒక బయట అయితే తిందాం. అబ్బా ఈ రైస్ కలర్ చూస్తేనే మంచి టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఈ చిట్టుముత్యాల రైస్ కానీ బగారా రైస్ కానీ టేస్ట్ చూసి ఎలా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. అంటే మనం డిఫరెంట్గా తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు. డిఫరెంట్ కాంబోస్ ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడికి వస్తే లో బడ్జెట్లో మంచి కాంబోస్ అయితే తినొచ్చు. మంచి టేస్టీగా అది కూడా. అందుకే చూడండి వెనకాల కూడా చాలా మంది జనాలతో మంచి కలకల్లాడుతూ అయితే ఉంటుంది. మటన్ కూడా చూడండి చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది. జ్యూసీగా చాలా బాగుందన్నమాట. ఓన్లీ చిట్టుముత్యాలతోనే తినేసేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మంచిగా అన్లిమిటెడ్ తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకురండి. పక్కా న్యాయం చేస్తారనమాట. అంత మంచి కాంబోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చిట్టుముత్యాల్లో ఫ్రాన్స్ అయితే ట్రై చేద్దాం. ఫ్రాన్స్ పీసెస్ కూడా చూడండి చాలా అంటే చాలా వేశారు. నాకైతే క్వాంటిటీ చూసాక ఆ ప్రైస్కి ఆ టేస్ట్కి వర్తే అనిపించింది. ఎందుకంటే అది కూడా ఈ డిఎల్ఎఫ్ ఏరియాలో అంతమంది జనాల్లో అంత కాంబోస్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. పీసెస్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇదో పీసెస్తో ఫ్రాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ అయితే ట్రై చేద్దాం. చికెన్ మీద నిమ్మకాయ పిండుకొని అట్లా తింటే భలే టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. చికెన్ పీస్ అయితే కలుపుకుందాం. గ్రేవీ కొంచెం వేసుకొని కలుపుకుంటే నోరు ఊరుతుంది అనమాట. మనకు ఉన్నప్పుడు తిన్నప్పుడు వీడియోలు చూసినప్పుడు అయితే తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే బగారా రైస్తో టేస్ట్ చేద్దాం.
ఇప్పుడు చిట్టి ముత్యాలతో ట్రై చేసాం కదా, బగారా రైస్తో అయితే మటన్ కర్రీ ట్రై చేద్దాం. బగారా రైస్ కూడా బాగుంది. ఆ లెమన్ పిండుకున్నాను కదా, ఆ ఫ్లేవర్ తగులుతూ భలే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బగారా రైస్ కంటే ఈ చుట్టుమిత్తలు కొంచెం టేస్ట్గా ఉంది. ఇది కూడా బాగుంది, కొంచెం ఫ్లేవర్ రైస్ కనిపించింది అనమాట. దాంట్లో ఫ్రాన్స్ కర్రీ ట్రై చేద్దాం. చూడండి, కొడతాడంటాడు మా ఒక చేత నాకు కొడుతున్నాడు. ఇలా తింటుంటే డిఎల్ఎఫ్ దగ్గర ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అక్కడి నుంచి ఇది పరిస్థితి.